వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. బెంగళూరులో జరిగిన సభలో పాల్గొన్న ఆయన వచ్చే ఎన్నికలు రాష్ట్రానికి కీలకమని వ్యాఖ్యానించారు. ఓట్లు చెక్ చేసుకోవడంతో పాటు అందరూ పోలింగ్కి వెళ్లేలా చూడాల్సిన బాధ్యత టీడీపీ యువత తీసుకోవాలన్నారు చంద్రబాబు. రోజుకు ఒక గంట 2 గంటలు ఒక 20-30 మందితో ఫోన్లో మాట్లాడడం, రేపు ఎన్నికలు ఎందుకు ముఖ్యం వాళ్ళందరికీ చెప్పడం, చెప్పి ఎడ్యుకేట్ చేయడం, దీన్ని కూడా స్ట్రక్చర్ చేసి కాల్ సెంటర్ ఎన్ఆర్ఐస్ కానీ ప్రొఫెషనల్స్ కానీ ఒక కాల్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేసి ఎవరెవరు ఎన్ని ఫోన్లు మాట్లాడారో చూసుకుంటే మళ్ళా డూప్లికేషన్ లేకుండా మనం అందరిని రీచ్ కాగలిగితే, కన్విన్స్ చేయగలిగితే, మీ వల్ల ఒక 2-3% ఓట్లు మార్చగలిగితే అది తెలుగుదేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా ఉపయోగపడుతుంది. ఈ విషయం కూడా మీరు ఆలోచించాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నా. ఎన్నికలప్పుడు మీరు హైదరాబాద్ బెంగళూరు వాతావరణానికి అలవాటు పడి ఆ ఊరికి ఎవరు పోతారనుకోకుండా ఒక 10 రోజులో 15 రోజులో 20 రోజులో మీరు లీవ్ పెట్టి ప్రతి ఒక్కరూ మీరు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా మీరు భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా మీ దగ్గర నుంచి నేను కోరుకుంటున్నా. అదే మాదిరిగా మీరు పోవడమే కాకుండా అవసరమైతే ఇప్పటి నుంచి చారిటీ కూడా నేను ఒకటే చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. మనమందరం పైకి రావాలంటే సంపాదించిన డబ్బుల్లో ఒక 5% చారిటీ ఖర్చు పెట్టండి. అదే మాదిరిగా రాజకీయాల్లో ఖర్చు పెట్టండి. మంచి పవర్ఫుల్ పబ్లిక్ పాలసీలు తయారు చేసి పబ్లిక్ గుడ్ కోసం ఉపయోగించే విధంగా మనం అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది. మీ గ్రామంలో అవసరమైతే 20 మంది 30 మంది 50 మంది ఉన్నారు, కొన్ని గ్రామాల్లో 200 మంది ఉన్నారు. ఆ 200 మంది కానీ కలిసి తలా ఒక 1000 రూపాయలు 2000 రూపాయలు వేసుకుంటే లక్షల్లో వస్తుంది. ఆ ఊర్లో ఒక మంచి పని చేయడం కానీ వాళ్ళ అవసరాలు తీర్చగలిగితే మిమ్మల్ని మర్చిపోరు. మిమ్మల్ని మర్చిపోకుండా ఉంటే తెలుగుదేశం పార్టీ కూడా ఓట్లేస్తారు. తద్వారా మళ్ళీ సమాజ హితం కోసం మనం పనిచేయచ్చు. ఇది ఒక సైకిల్ కింద తీసుకోమంటున్నా, ఒక స్ఫూర్తిదాయకంగా తీసుకోమని మిమ్మల్ని కోరుతున్నా. తాను భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే నాడు ఐటీ రంగాన్ని అభివృద్ధి చేశానన్నారు చంద్రబాబు. నాడు చేసిన పనుల వల్లే నేడు యువత ఉపాధి పొందుతోందని వ్యాఖ్యానించారు. భావితరాలకు చక్కని భవిష్యత్ అందించే బాధ్యత టీడీపీ తీసుకుంటుందని చంద్రబాబు తెలిపారు. ప్రొఫెషనల్గా తయారు కాకూడదు. ఒక కూలీ చేసుకునే వ్యక్తి వాళ్ళ పిల్లవాడిని ఎందుకు ఐటీ ప్రొఫెషనల్గా తయారు చేయకూడదని ఆలోచనతోనే నేను ఆ రోజు నాలెడ్జ్ ఎకానమీకి శ్రీకారం చుట్టాను. అదే ఐటీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకప్పుడు ఐటీని నేను ప్రారంభించినప్పుడు చాలామంది ఎగతాళి చేశారు. ఒకప్పుడు ఐటీ అంటే బెంగళూరే ఉండేది. అలాంటిది పోటీ పడి బెంగళూరు హైదరాబాద్ 2 ఉండాలని హైదరాబాద్ని ప్రపంచ పటంలో పెట్టాం. ఇండియాలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ పోయినా నలుగురిలో ఒక ఐటీ ప్రొఫెషనల్ ఇండియన్ ఉంటే, ఇంకా నలుగురిలోనే కాదు ముగ్గురులో ఒకరుంటే దాంట్లో ప్రతి ఒక్కరు ముగ్గురులో ఒకరు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చారు, తెలుగువారు వచ్చారు. ఇది గర్వకారణం. నేను ఆ రోజు విజన్ 2020 అంటే చాలామంది ఎగతాళి చేశారు. నన్ను 420 అని కూడా ఎగతాళి చేశారు. కానీ ఈరోజు నేను ఆ రోజు విజన్ 2020 అన్నప్పుడు దాంతో అసోసియేట్ అయిన వాళ్ళందరూ బ్రహ్మాండంగా రాణించారు. ప్రపంచంలో ఎక్కడ భారతీయులున్నా నెంబర్ 1 కమ్యూనిటీగా ఇండియన్స్ ఉంటారు. దాంట్లో 30% తెలుగు వాళ్ళు ఉంటారు. రెండవది, భారతదేశం కూడా అగ్ర దేశంగా తయారవుతుంది, అభివృద్ధి చెందిన దేశంగా తయారవుతుంది. నెంబర్ 1గా 2గా మనం ఉంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగు వాళ్ళు 50% జనాభా ఉండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఆ రాష్ట్రాన్ని కూడా కాపాడే బాధ్యత తెలుగువారు ప్రపంచంలో ఎక్కడున్నా మీ మీద ఉంది. దానికి నేను పూర్తిగా పోరాడతా. నాకు మీ సహకారం కావాలని చెప్పి మిమ్మల్ని మీ అందరికీ విజ్ఞప్తి